11 సార్లు 73,000 కోట్ల రూపాయలు కాలం అయిందంటే టింగ్ టింగ్ అని చెప్పేసి 2 సార్లు బెల్ వచ్చినంటే బ్యాంక్ లో పైసలు పడ్డట్టే. కరోనా టైంలో కూడా, కరోనా కష్టం ఉన్నప్పుడు కూడా పైసా ఆమ్దాన్ లేకపోయినా కూడా కరోనా టైంలో కూడా మరి కేసీఆర్ గారు రైతు బంద్ వేసిండు. రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు పండించిన పంటను మరి గొప్పగా ఉన్న పరిస్థితి మనం చేసాం. ఆ రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో రైతుకు ఎన్ని రకాల పెట్టుబడులు ఉంటాయో ఆ పెట్టుబడులు తగ్గించి రైతు పెట్టుబడి కింద 10,000 ఇచ్చి ఒకేత అయితే రైతు బోర్ మోటార్ తీసుకొని ఖర్చు అవుతుంది, కరెంటు ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఉచిత నాణ్యమైన కరెంటు నీకు ఎన్ని బోర్లన్నీ ఉండని, ఎన్ని బాయిలన్నీ ఉండని, 1/2 ఇంచా, 1 ఇంచా, 3 ఇంచా, 5 ఇంచా, 7 ఇంచా, ఎన్ని మోటార్లన్నీ ఉండొచ్చు, ఎన్ని బాయిలన్నీ ఉండొచ్చు, అన్ని మోటార్లకు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాంతో పాటు ఆ రైతులు తప్పకుండా తల్లిదండ్రులు ఉంటారు, ఒకవేళ ఒకరు చనిపోయినా ఒకరు ఉంటారు, వాళ్ళు ఆ రైతుకు భారం కావద్దని చెప్పేసి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసి ఆయన పొగాకు కళ్ళు మందం ఆయనకే ఉండేటట్టు నెలకు 2,000 రూపాయలు ఆయన ఖాతాలో పడేటట్టు చేయడం జరిగింది. బిడ్డకు పెళ్లి చేయాలంటే వేడి నీళ్ళకి సన్నీళ్ళ లెక్క 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో ఒంటరి మహిళ ఉంటే 2,000, ఆ ఇంట్లో వితంతు ఉంటే 2,000, ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000 మనం అడగక ముందే చేయడం జరిగింది. మన ఇంటిల్లి పాదులకు కంటి వెలుగు అని అన్ని రకాల కంటి పరీక్షలు చేసి అవసరమైతే కంటి మందుల, కళ్ళద్దాల, అవసరమైతే కంటి ఆపరేషన్లు చేయించిన చరిత్ర. ఇంటింటికి ఇంకుడు గుందా, ఇంటింటికి పూల మొక్కలు, తర్వాత మిషన్ భగీరథ కింద ఇంటింటికి శుద్ధి చేసిన నీళ్లు, ఇవన్నీ కూడా మనం ఏది అడగలే. కేసీఆర్ గారే ఒక ఇంటికి ఎన్ని అవసరాలు ఉంటాయో అన్నిట్లా మరి ఇంటికి పెద్ద కొడుకు లెక్క అన్ని రకాలుగా కష్టాలన్నీ తీర్చడానికి ఇవాళ ఏ ఇంటికి పోయినా కూడా గివే ఉంటాయి. కాబట్టి ఆ ఇంట్లో ఎవరో ఒకరు అవపడతారు. బడి పిల్లలు అవపడితే బడి పిల్లలకు మన ఊరు మన బడి కార్యక్రమం మీద మంచిగా గొప్పగా స్కూల్ను అభివృద్ధి చేసుడు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియము, సన్న బియ్యంతో మధ్యాహ్నం పూట అన్నము, తర్వాత బట్టలు, తర్వాత పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చేశారు. లేదా 5వ తరగతి నుండి కాలేజీ వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు. ఇక ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదువులకు ఫీజు రియంబర్స్మెంట్. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా లాభం జరిగే విధంగా చేసినాం. కాబట్టి ఆ ఇంటికి పోయి ఓటు అడిగే హక్కు మనకే ఉంది, ఆ ఊరికి పోయి ఓటు అడిగే హక్కు కూడా మనకే ఉన్నది. ప్రతి ఊర్లో మందిని మోసం చేసిన కడియం శ్రీ గారికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నమ్మించి ద్రోహం చేసిన పోతారు, పార్టీలు మారుతారు. మీరు ఇక్కడ రాలేదనుకుంటే పోతావు అర్థం ఉన్నది, లేదా పార్టీ ఫండ్ తీసుకోకుండా పోతావు అర్థం ఉన్నది. నమ్మించి మోసం చేసింది కాబట్టి ఆయన మీద ఇవాళ మరి అందరికీ కోపం. ఆయనేమో కేసీఆర్ దగ్గర ఆయన చేస్తే మనము నమ్మించి ఇక్కడ కొందరిని గెలిపిస్తే వాళ్ళు కూడా నమ్మక ద్రోహం చేసి అవకాశవాదాన్ని ఇక్కడ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరూ మరి మనం అందరం కూడా ఆలోచించి కర్రు కార్చి వాత పెట్టాలి. ఇలా ఓటు అడిగే హక్కు మనకు మాత్రమే ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు చేసిన పనులే ప్రతి ఇంట్లో ఉన్నాయి, ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇవాళ ఆయన ఇచ్చిన ఇప్పుడు ఇంతకుముందు మన సీన్ చెప్పినట్టు మీరు చూడండి, మనమేమో కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం సున్నా, తర్వాత 2,000 పెన్షన్ 4,000 అన్నాడు సున్నా, అయ్యకి ఇస్తాను నేను అవ్వకి కూడా ఇస్తా అన్నాడు సున్నా, కోడలకైతే 2,500 ఇస్తానన్నాడు సున్నా, బోనస్ ఇస్తానన్నాడు సున్నా, తర్వాత భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తారన్నాడు సున్నా, ఆటో డ్రైవర్లకు 2,000 ఇస్తారన్నాడు సున్నా, తర్వాత నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తారన్నాడు సున్నా, తర్వాత వికలాంగులకు 6,000 ఇస్తారన్నాడు అది కూడా సున్నా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నాడు అది కూడా సున్నా. ఏది అంటే ఒక్కడ అమలు పరచకుండా మనకంటే ఎక్కువ అప్పులు తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డికి కప్పం కడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం కోసం. అంతే తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. సో రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అది సర్పంచ్ ఎన్నికల, ఎంపీటీసీ ఎన్నికల, జీడికల్లో గులాబీ జెండా ఎగిరేయాలి. సో ఇయాటి నుంచి మనం కసితో ఉండాలా. ఇటు లేకుండా ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం, ప్రతి ఊరికి ట్రాక్టరు, ప్రతి ఊరికి ట్రాలీ, ప్రతి ఊరికి ట్యాంకరు, ప్రతి ఊరికి నర్సరీ, ప్రతి ఊరికి పల్లె ప్రకృతి వనం, ప్రతి ఊరికి శ్మశాన వాటిక, ప్రతి ఊరికి డంపింగ్ యార్డ్, ప్రతి ఊరికి సెగ్రిగేషన్ షెడ్, తర్వాత
మనకు క్రీడా ప్రాంగణం, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఊరు అవసరాలు ఎన్ని ఉంటే అన్ని రకాలుగా నేరుగా పైసలు నెలకి 260 కోట్ల రూపాయలు సచివాలయం నుంచి అంటే గ్రామ సచివాలయం వరకు. కలెక్టర్ లేడు, మధ్యలో ఎవరు లేరు, వాళ్ళు ఏం చేయని అవసరం లేదు. ఊర్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు తీర్మానం చేసి ఈ పని చేయాలంటే ఆ పని చేసుకునేదానికి జీవో ఇష్యూ చేసి అంత గొప్పగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గ్రామం బయటికి వెళ్తే మన ఊర్లో ఎన్ని చెరువులు కుంటలు ఉంటే అన్ని చెరువుల కుంటలు మరమ్మతులు చేసుకోగలిగినాం. తర్వాత మనకు ఒకటే పెండింగ్ లో మిగిలింది, అటు అల్లేరు మొక్కన రోడ్ అయింది, ఇటు గుండాల మొక్కన అయింది, మధ్యలో బిట్టు మాత్రం కానీ ఆఖరిలో ప్రపోజ్ చేసి పంపించడం మంచిరాయ టైం వరకు ఎలక్షన్లు వచ్చినాయి. ఆ కార్యక్రమం ఒకటి మన 10 ఏళ్లలో మిగిలిపోయింది ఇక్కడ. తర్వాత రెండవదేమో నేను చాలా కష్టపడి అక్కడ జనగాం ఎంఎన్ఆర్ గార్డెన్ దగ్గర 233 ప్లాట్ల లొల్లుంటే కాలువని అస్సలుగా రానియకపోతే అధికారులను పిలిచి కలెక్టర్ గారు పిలిచి రివ్యూ చేసి వాళ్ళ నష్టపరిహారం ఎక్కువ ఇచ్చి కాలువీటి వచ్చి మనకి ఇప్పుడు దేవుని చెరువుకు వచ్చినాయని చెప్పేసి మనం ఇలా చూస్తున్నాం. ఆ నీళ్లు ఆ కాలువ తీస్తేనే ఇక్కడికి వచ్చినాయి. ఏదో అంటారు కదా, ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పడానికి ఇలా కరెన్స్ లేని రోడ్లు వెంబడి తిరిగే పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ రోజు మన ఓట్లతో గెలిచాడు, మనం కష్టపడితే గెలిచాడు, మన మేనిఫెస్టోతో గెలిచాడు, కేసీఆర్ ఇచ్చిన పార్టీ ఫండ్ తో గెలిచాడు. గ్రామంలో మీలాంటి వాళ్ళందరూ కూడా కష్టపడితే గెలిచాడు. ఆయన ఓడగొట్టాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఆయనను ఓడగొట్టాలనుకునే వాళ్ళు ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పొడిస్తే వాళ్ళందరూ అసలైన కాంగ్రెస్ వాళ్ళు, ఆయనను ఓడగట్టుకున్న వాళ్ళు, గెలిపించిన వాళ్ళు మనం. ఇవాళ నా గర్కా నా ఘాటక వాళ్ళు నీకు దూరమే, గెలిపించిన మేము కూడా దూరం. ఇప్పుడు ఇద్దరు ఉన్నోళ్ళు ఎవరు? ఓన్లీ అవకాశం. నువ్వు కదా కేసీఆర్ గారిని మోసం చేసి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి నువ్వు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని బిడ్డకి ఎంపీ టికెట్ తీసుకొని 25 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ తీసుకొని బీఫామ్ తీసుకొని ఎంపీకి కేసీఆర్ తో కూర్చొని మంచిగా భోజనం చేసి సాయంత్రం మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి సార్ 25 ఇచ్చిండు, ఇవి సరిపోవు, కాంగ్రెస్ మీద పోటా ఓడిపోతాం, కష్టమైతే పైసలు అంటే ఆయన 5 కోట్లు ఇచ్చి తెల్లారంగానే హరీష్ అన్న దగ్గర పోతే ఆయన 3 కోట్లు ఇస్తే 33 గట్టిగా మూటేసుకొని ఈ 33 బరువు చూపించి ఆడ బేరం ఆడిండు రేవంత్ రెడ్డి దగ్గర. బేరం అంతకుముందే కుదిరింది, ఎంపీ ఎమ్మెల్యే ఇస్తే నేను వస్తా అన్నాడు. గతం ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు, పైసలు తీసుకున్నాడు. మొత్తం నేను ఇక బీఆర్ఎస్ పార్టీ కూలగొడతా చూడు, కుప్పగూలిపోతా, నేను పోతా అని చెప్పేసి మొత్తం కూడా కక్ష కట్టి ఆయనను ఎంపీ చేసి ఉప ముఖ్యమంత్రి చేసి 2 సార్లు ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తర్వాత మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి తర్వాత ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన చేసిన ద్రోహం ఇంత అంత కాదు. అందుకనే కేసీఆర్ ఏమన్నాడు, ఆయనకు రాజకీయ సమాధి కట్టాలన్నాడు. కేసీఆర్ గారి ఆశీస్సులో మీ దగ్గరికి గణపురం నుంచి వెళ్ళి ఇటు వచ్చినప్పుడు లింగాల గణపురంలో జీడికల్ రామచంద్ర స్వామి దగ్గర నుంచి ఏది మొదలు పెట్టినా చేసేది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ముందు కోటి రూపాయలతోటి ప్రాకారం అని చెప్పేస్తే మెల్లమెల్ల కుట్టినట్టు మెల్లమెల్లగా అయిపోతా ఉన్నది. తర్వాత సిఎస్ఆర్ కింద మెగావాళ్ల ద్వారా మన పోచపల్లి శ్రీనివాసి దాదాపు 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాం. అలా మధ్యవర్తి పేరు తీయబుద్ధి అయితే అసలుగా కానీ మోసం చేయడం అంటే అటు ఆయనకు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి బినామీగా ఉండి ఆయనను ముంచిండు. తర్వాత మధ్యవర్తిగా ఇక్కడ చెది ముంచిండు. తర్వాత జెడ్పీటీసీ స్థానికేతను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే నన్ను ముంచిండు. తర్వాత అనేక రకాలుగా మన అందరిని ముంచి ఇవాళ మళ్ళా ఆయన పక్కన చేరిండు. కాబట్టి ఇవన్నీ మీకు అందరికి తెలిసిన విషయాలు, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ అలాంటి వాళ్ళ నమ్మించి మోసం చేసే నిర్రూప రాక్షసులు వాళ్ళని తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మన మండలం దాటి తరిమి కొట్టే వరకు మీరందరూ కూడా సంకల్పబద్ధులు కావాలి. అందుకే మీకు మనోధైర్యం ఉండాలనే ఉద్దేశంతో అందరు మండల ముఖ్య నాయకులు అందరినీ ఎంబడేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి 21 నెలలు అవుతుంది. మనం గెలిపించిన మనకు కాకుండా అయిపోయాడు. ఆ కసితోటి గ్రామ స్వరాజ్యమే ముఖ్యం. మన సర్పంచ్ ఉంటే ఊరంతా మన చేతులు ఉంటుంది, ఎంపీటీసీ ఉంటే ఊరంతా మన చేతులు ఉంటుంది, ఎంపీపీ జెడ్పీటీసీ ఉంటే మండలం మొత్తం కూడా మన చేతులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో అవకాశవాదులకు అవకాశం ఇవ్వకుండా మరి తప్పకుండా మన గ్రామ పంచాయతీ గులాబీ జెండా ఎగిరేసే వరకు మీరు అందరూ కూడా గొప్పగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మధ్యాహ్నమైన అనేక పనులైనా కూడా సమయానికి మంచి కరెక్ట్ టైంకు ఉన్నారు. 1:30 అవుతుంది. మళ్ళీ రామచంద్రగూడెం దాకా ఒకసారి పోవాలి, ఎందుకంటే ఆ ఊరిని కొత్త గ్రామ పంచాయతీ చేసుకున్నాం. మనం అన్ని
గ్రామ పంచాయతీ భవనం ఇచ్చినాం, తర్వాత సిసి మనం బీటీ రోడ్ వేసినాం, అన్ని పనులు చేసినాం. అక్కడ 5-6 ఉన్న 10, ఎందుకంటే వ్యవసాయానికి అక్కడ పోయింది, అది ఊరు అయిపోయింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా అయిపోయింది. దయచేసి ఆడదాకపోయి అక్కడి నుంచి నాగారం ఆఖరి ముగింపు సభ ప్రెస్ మీట్ అక్కడ ఉంటది. ముఖ్యమైన నాయకులు అక్కడికి రావాలి. అక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా మరి అత్యున్నత మహారథులు, మండలానికి సంబంధించిన వాళ్ళందరూ, ముఖ్యంగా మహిళలు కూడా మొత్తం కూడా మగవాళ్ళతో సహా ధీటుగా జరుగుతా ఉన్నారు. వారందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకి, కారు గుర్తుకి, జై తెలంగాణ.